అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. మొదటిగా ప్రార్థనతో మొదలు పెడదాం. ప్రియదైవమా, నిన్ను అధికాధికంగా ప్రేమించినట్లు ఇంకనూ అధికముగా, ఎంతో అధికముగా నీతో ఐక్యం పొందగల అర్హత సంపాదించినంత వరకు మాకందరికీ సహాయం చేయండి. మరియు చిట్ట చివరి వరకు బాబా కొంగును వీడకుండని విధంగా మాకందరికీ సహాయపడుతున్నాం. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. నిన్న పత్ని గారు ఈ పారాగ్రాఫ్ చదివారు. డిస్కషన్ పెండింగ్ ఉందండి. ఒక్కసారి రీక్యాప్ కింద ఒకసారి చదవండమ్మా పద్మిని గారు. చదివిన తర్వాత మనం డిస్కస్ చేద్దాం క్విక్గానండి. కొంచెం కాంప్లికేటెడ్గా ఉంది కనుక సెంటెన్స్ ఒక్కసారి చదివితే. ఓకే సార్. జై బాబా. ఈ వైరుధ్య అనుభవం కారణంగా సారీ జై బాబా, అనంత ఆత్మ యొక్క స్థితి ఎలా ఉంటుంది? అది శాశ్వతమైనది మరియు అవిభాజ్యమైన స్థిరత్వంలో ఉంది కదా. ఈ వైరుధ్య అనుభవం కారణంగా అనంత ఆత్మ యొక్క శాశ్వతమైన అవిభాజ్యమైన స్థిరత్వంలో మార్పు చెందే గుణం ఏర్పడింది. అప్పుడు అక్కడ అప్రయత్నపూర్వకంగా ఒక విధమైన విస్ఫోటనం సంభవించింది అని ఇక్కడ చెప్తున్నారు. ఈ విస్ఫోటనం ఏం చేసింది? అప్పటి వరకు ఉన్న అనంత ఆత్మ యొక్క అవిభాజ్య సమానత్వాన్ని మరియు ఆత్మ యొక్క ఎరుకలేని నిశ్చలతను అకస్మాత్తుగా ఏర్పడిన ఈ వివర్తనం కారణంగా భంగపరిచిందనమాట. ఈ ఏర్పడిన అఘాతం ఏం చేసింది? అప్పటి వరకు ఎరుకలేని ఆత్మకు ఉన్న ఆ చైతన్యాన్ని తొలి చైతన్యంతో నింపింది. మరి ఈ తొలి చైతన్యం దేనికి చెందింది? పరమాత్మ యొక్క అవిభాజ్య స్థితి నుండి పైకి కనిపించే తన వేర్పాటుతనానికి చెందినదనమాట. పైకి కనిపించేదని ఎందుకు అంటున్నాము? అది నిజం కాదు కాబట్టి కేవలం పైకి కనిపించే వేర్పాటుతనం మాత్రమే. కానీ ఆత్మ అనంతమైనది అని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. దాని కారణంగా ఈ పైకి కనిపించే వేర్పాటుతనం వలన ఒక అత్యంత స్థూల తొలి సంస్కారం ఏర్పడింది. అత్యంత స్థూల సంస్కారమే ఎందుకు ఏర్పడింది అని కూడా నిన్న మనం అనుకున్నాము. అదేంటంటే అనంత జ్ఞానం కలిగి ఉన్న ఆత్మ తనంత తానుగా తన స్వీయ స్వస్వరూప జ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నిస్తుంది. అనంత జ్ఞానాన్ని కలిగి ఉన్న ఆత్మకు ఈ భావన ఇలా కలగడం అనేది అనంతంగా అపక్వమైనది లేక స్థూలమైనదిగా ఉంటుంది. ఆత్మ యొక్క అనంతంగా అపక్వమైన లేక స్థూలమైన ఈ భావన వల్లనే స్థూలమైన సంస్కారం ఏర్పడింది. ఇటువంటి సంస్కారానికి చెందిన అకస్మాత్తుగా ఏర్పడిన వివర్తనం లేక అఘాతనం వలనే ఆత్మకు తొలి చైతన్యం పొందింది. అంటే సంస్కారం ఎలాగుంటుందో ఆ చైతన్యం కూడా అలాగే ఉంటుంది అని చెప్తున్నారండి. జై బాబా. జై బాబా. ఏమన్నా ఉన్నాయండి కామెంట్స్ దీని మీద? అంటే నిన్న సంతోష్ పెట్టిన మెసేజ్లో పాయింట్ తీసి చెప్పానండి. యాక్చువల్ నిన్న ఆ పాయింట్ చెప్పలేదు. జై బాబా. దెన్ చేంజబుల్నెస్ అన్నది ఇక్కడ ఒక వన్ ఆఫ్ ద కీవర్డ్స్ అండి. చేంజబుల్నెస్. జై బాబా అండి. ఒకసారి క్లుప్తంగా మనం ఈ 2వ చాప్టర్ మొదటి నుంచి ఇక్కడి వరకు ఏం చెప్పుకున్నాము ఒక్కసారి మనం రీక్యాప్ చేసుకొని అప్పుడు నెక్స్ట్ పారాలోకి వెళదామని నా మనవండి. మొట్టమొదట్లో నేను చెప్పినట్టుగా ఒక చిత్రాన్ని మన మనోనేత్రం ముందు ఉంచుకుంటే చాలా సులభంగా మనం ముందుకు సాగవచ్చు. అదేమిటంటే 3 సర్కిల్స్ ఒక్కసారి ఊహించుకుందాం.
సర్కిల్ నెంబర్ 1, ఎట్టి ఎరుక లేనటువంటి భగవంతుడు. అంటే ఎంత మాత్రము చైతన్యము లేని భగవంతుని స్థితి. అది 2 పక్కన పెడదాం, 3కి వెళ్దాం. పూర్తి ఎరుక పొందినటువంటి భగవంతుడు. ఈ మధ్యలో ఉన్నటువంటి సర్కిల్ స్వప్నావస్థలో ఉన్న భగవంతుడు. అంటే అతను కలగంటూ ఉన్నాడు. ఏమిటా కళ? ఈ సృష్టి అనేటువంటి కలకంటూ ఉన్నాడు. ఆ కళలో జరిగినదంతా కలయే. దానికి ఏమైనా విలువ ఉంటుందని? కళలో జరిగిన దానికి మనం కళలో ఒక పాము తరుగుతుంది, పులి తరుగుతుంది, కత్తితో ఒక దొంగ తరుగుతాడు, చాలా భయపడుతూ పరిగెట్టి 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 పడిపోయి సడన్గా నిద్ర మెలకు వచ్చి లేచి కూర్చొని నవ్వుకుంటాం. ఎందుకు నవ్వుకుంటాం? అది ఎంత తీవ్రముగా బాధ అయినా ఆనందమైనా కూడా అది ఎట్టి విలువ లేనట్టిదే కాబట్టి కదా. ఇది భగవంతుని యొక్క 2వ స్థితి. ఆ 2వ స్థితిలో భగవంతుడు పొందే అనుభవాలన్నీ గాడ్ స్పీక్స్ యొక్క సబ్జెక్ట్ కదా. మొట్టమొదటి స్థితి కరెక్ట్, పరాత్పర పరబ్రహ్మ స్థితి, గాఢ నిద్రలో ఉన్న భగవంతుడు, అది యథార్థము. 3వ స్థితి పూర్తి చైతన్యమును పొందిన భగవంతుడు, అది యథార్థము. మధ్యలో ఉన్నది భగవంతుని యొక్క స్వప్నావస్థ. ఆ స్వప్నావస్థలో తాను అనేక జీవాత్మలుగా విడిపోయినట్టు, ఈ ప్రయాణాన్ని చేపట్టినట్టు ఇదంతా కూడా నడుస్తూ ఉంటుంది. అదే ఇక్కడ మనకి కనపడుతూ ఉంటుంది. బాబా ఏమన్నారంటే, గాడ్ ఈజ్ గాడ్ అలోన్ ఈజ్ నెవర్ చేంజింగ్, ఆల్ ఎల్స్ ఈజ్ ఎవర్ చేంజింగ్. ఎట్టి మార్పు లేనట్టి వాడు భగవంతుడు ఒక్కడే. అన్యమైన విషయాలు ఏదైనా సరే అవన్నీ మార్పుకు గురైతూ ఉండేవే అని చెప్పారు బాబా. అంచేత ఇక్కడ బాబా ఏమన్నారు? ఆ భగవంతుడిలో ఆది లీలా విలాసము ఏర్పడగానే తానెవరో తాను తెలుసుకోవాలి అనే ప్రేరణ కలగగానే ఆయనలో మార్పు చోటు చేసుకుంది కదా. అది ఉదాహరణకి నిశ్చలంగా నిర్మలంగా ఉన్న ఒక మహాసముద్రంలో ఒక కెరటం మొదలవగానే ఆ కెరటం అది ఒకచోట ఉండదు, మొత్తం ఆ సముద్రం అంతటినీ చుట్టుముట్టేస్తుంది, దానిని భంగపరుస్తుంది ఆ నిశ్చలతని. అది అది ఇక్కడ బాబా చెప్తున్నారు. ఆ మొట్టమొదట ఏర్పడినటువంటి ఈ వేర్పాటు భావం, అనేకత్వము అనేటువంటిది అది నిశ్చలంగా నిర్మలంగా ఉన్న అనంతమైన ఆ పరమాత్మని మొత్తం అది ప్రభావితం చేసేసింది. అది అది అక్కడ బాబా చెప్తున్నారనమాట. అప్పటి వరకు ఎట్టి ఎరుక లేనటువంటి ఆ పరమాత్మకి ఇదిగో మొట్టమొదటి చైతన్యం యొక్క తొలి జాడ ఏర్పడింది. అది అక్కడ చెప్తున్నారు. దాని లక్షణం ఏమిటట? వేర్పాటు. నేను వేరు నువ్వు వేరు, నేను వేరు నువ్వు వేరు. అప్పటి వరకు నేనే ఉంది కదా. ఇప్పుడు నువ్వు అనేది కొత్తగా పుట్టుకొచ్చింది, 2వ వస్తువు వచ్చింది. ఉన్నది ఒకటే ఒరిజినల్గా. కానీ ఈ లీలా విలాసము కారణంగా ఏర్పడిన విస్ఫోటనంలాగా పోల్చదగినటువంటి ఈ పరిస్థితి వల్ల ఈ అనేకత్వము ద్వంద్వము అంటాం కదండి, అది ఏర్పడింది. నిజానికి భగవంతుడు అఖండము, అసలు అవిభాజ్యుడు ఆయన. అలాంటి ఆయనలో ఈ కళలో ఏర్పడినటువంటి విభజన, అదే ఎప్పరెంట్ అని వాడుతూ ఉంటారు బాబా. అది నిజం కాదు. కళలో జరిగిన నిజమా? నిజం కాదు. అంచేత ఎప్పుడు ఈ బాబా ఈ సెంటెన్స్ చెప్తూ ఉంటారు, అసలు ఆయన అసలు స్థితి ఏది, ఆదిమూల స్థితి ఏది, అది ఆ స్థితిలో ఆయన ఎటువంటి విభజన లేదు, అనేకత్వం లేదు, ఉన్నది ఆయన ఒక్కడే. అటువంటి పరమాత్మ ఈ కళ కన్నడం ద్వారా ఈ అభూత కల్పన అన్నమాట. ఇదంతా కూడా తాను విభజనకు గురై అనేక జీవాత్మలుగా మారిపోయి నువ్వు నేను అనేటువంటి ఈ ద్వంద్వములోనికి చేరి ఇది అనుభవిస్తూ ఉన్నాడు. ఇంకా బాబా ఏం చెప్తున్నారు? ఒక స్కూల్ ఉందనుకోండి, ఎల్కేజీ నుంచి పిహెచ్డి వరకు ఉంది. సో మొట్టమొదటి ఎల్కేజీలో చేరాలి.
తర్వాత కొన్నాళ్లకు యూకేజీకి వస్తాడు, తర్వాత ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్, చివరికి అది పిహెచ్డి వస్తుంది కదా. కానీ ఇక్కడ సాధారణంగానే స్కూల్లోకి చేరగానే ఏమి నేర్పిస్తారు? ఎల్కేజీలో ఆలు నేర్పిస్తారు. అలాగే ఈ తొలి చైతన్యము ఎలా ఉంటుందట అది బాబా చెప్తున్నారు. ఈ ఆర్డర్ మనం చెప్పుకున్నాం కదా, ఎల్కేజీ నుంచి పిహెచ్డి దాకా. కాబట్టి సహజంగానే తప్పనిసరిగా మొట్టమొదట ఆలే నేర్పిస్తారు విద్యార్థికి. అలాగే మొట్టమొదట స్థూలము, సూక్ష్మము, మానసికము, ఇది ఆర్డర్. క్లాసులన్నీ కూడా ఒక క్లాస్ తర్వాత ఒక క్లాసు. అంచేత తప్పనిసరిగా మొట్టమొదటి వాడు నేర్చుకునే విద్య ఏమై ఉంటుంది? స్థూలమునకు సంబంధించినది అయి ఉంటుంది కదా. అంచేత బాబా ఏం చెప్తున్నారంటే అత్యంత స్థూలమైనటువంటి సంస్కారము ఏర్పడింది ఈ వీడి పొందినటువంటి వేర్పాటు అనుభూతి కారణంగా. అది వీడికి చిన్న తొలి చైతన్యమును ఇచ్చింది వాడికి. ఆ తొలి చైతన్యము కూడా తప్పనిసరిగా స్థూలమునకే చెంది ఉంటుంది అన్నారు. ఇది సార్ క్లుప్తముగా దీనిలో బాబా చెప్పిన విషయము. జై బాబా. జై హో సార్. ఏమన్నా ఉన్నాయండి ప్రశ్నలు దీని మీద? అయితే ఇక్కడ ఒక ప్రశ్న రావచ్చును. మీరు ఆ ప్రశ్న ఏంటంటే, అసలు ఎందుకు భగవంతుడికి ఇటువంటి అనుభవము పొందవలసి వచ్చింది? ఎందుకు అసలు ఆయనకి? అలాగే అనంతుడిగా ఉండిపోవచ్చు కదా. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? మనం బిగినర్స్ వెర్షన్ అని చెప్పుకున్నామండి మనం. అది గనక చదివితే అందులో ఉదాహరణతో దీన్ని చెప్పడం జరిగింది. మీకు గుర్తు తెచ్చుకుంటే, ఒక యోగి చెట్టు కింద కూర్చున్నాడు, ఒక పక్షి హాయిగా తిరుగుతూ ఉంది. ఆ యోగి అన్నాడు, ఆహా, ఎంత స్వతంత్రాన్ని, ఎంత స్వేచ్ఛను అనుభవిస్తున్నావే నువ్వు. ఆ పక్షి స్వేచ్ఛ, స్వతంత్రమా, అవేమిటి అంతే. వెంటనే ఆ యోగి దాన్ని పట్టుకొని పంజరంలో బంధించాడు. అది గిలగిల కొట్టుకుంది, బయటికి రావడానికి రాలేకపోయింది. అది ఎలా బాధపడుతూ ఆ రెక్కలతో కొట్టుకుంటూ రక్తం కార్చుకుంటూ చాలా కాలం ఆ పంజరంలో గడిపింది. క్రమక్రమంగా అది ఏమి కోల్పోయిందో దానికి తెలియవచ్చింది. అప్పుడు చాలా కాలం ఇలాగ జరిగిన తర్వాత ఒకరోజు ఆ పంజరం యొక్క తలుపు తెరుచుకొని అది బయట గాల్లోకి ఎగిరిపోయింది. అప్పుడు హాయిగా ఆ స్వేచ్ఛని, స్వతంత్రాన్ని అనుభవించింది. అంటే దీనివల్ల మనకు అర్థమైంది ఏంటంటే, ఒక అనుభవాన్ని పొందాలి అంటే దానికి పూర్తిగా బద్ధ విరుద్ధమైన అనుభవాన్ని పొందితే అది అనుభవంలోకి తెచ్చుకోవచ్చు కదా. మన స్వేచ్ఛను అనుభవించాలి అంటే అది పూర్తిగా బందీ అయినప్పుడే ఆ స్వేచ్ఛ యొక్క విలువని అనుభవపూర్వకంగా ఆ పక్షి తెలుసుకోగలిగింది కదా. అలాగే ఎట్టి ఎరుక లేనటువంటి పరమాత్మ తన లక్షణాలన్నింటినీ ఆయన అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి అంటే బద్ధ విరుద్ధమైన అనుభవాలు పొందవలసి వచ్చింది. ఆయన ఏకం, ఉన్నది ఒక్కడే. అది అనుభవంలోకి తెచ్చుకోవాలంటే అనేకత్వాన్ని అనుభవించాడు ఆయన. ఆ అనుభవం పూర్తయ్యాక ఛీ, ఇది కాదు నేను ఏకం, ఒక్కడిని అని తెలిసింది. అలాగే నేను అనంత శక్తివంతుణ్ణి అని తెలుసుకోవాలి అంటే ఆయన బలహీనుడుగా అనుభవాన్ని పొందాల్సి వచ్చింది. నేను సర్వస్వతంత్రుణ్ణి అని తెలుసుకోవాలి అంటే అన్ని బంధనాలకు లోను కావలసి వచ్చింది. అలాగే నేను అనంత ఆనందమును అని తెలుసుకోవాలంటే అన్ని రకాల విషాదాలను, కష్టాలను, దుఃఖాలను అతను అనుభవించాల్సి వచ్చింది. ఇది మనం నేపథ్యంగా పెట్టుకుంటే ఇవన్నిటికీ ఒక లాజిక్ మనకు అర్థమవుతూ ఉంటుందన్నమాట. ఎందుకు ఇన్ని కష్టాలు పడవలసి వచ్చింది అంటే ఈ కారణముగా తన అనంత సహజ గుణాలను ఆయన
అనుభవపూర్వకంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి దానికి బద్ధ విరుద్ధమైన అనుభవాలను పొందుతూ వచ్చాడు. దీనికోసం ఈ సిలబస్ అంతా పెట్టాడు ఆయన. ఏది? సంస్కారముల తర్వాత దేహములు, దేహముల నుంచి అనుభవములు. ఇవన్నీ కూడా ఆ కారణంగా అవసరమైనవి. జై బాబా సార్. జై బాబా సార్. ఏమైనా సందేహాలు ఉన్నాయండి ఇక్కడ దాకా? ఓకే, నెక్స్ట్ దానికి వెళ్దామండి. జై బాబా అండి శ్రీదేవి గారు. శ్రీలక్ష్మి గారు. జై బాబా. Jai Baba. This first consciousness derived by the soul is obviously most finite in proportion to the experience of the absolute opposites of its own original infinite state. ఈ ఆత్మ ఎప్పుడైతే అత్యంత పరిమితమైన స్థూల చైతన్యాన్ని పొందిందో అది తన యొక్క ఆదిమూల అనంత స్థితికి చెందిన తొలి సంస్కారం అన్నమాట. ద ఫస్ట్ కాన్షియస్నెస్ డిరైవ్డ్ బై ద సోల్. ఈ అనంతాత్మ పొందిన మొట్టమొదటి అనుభవించిన ఆ తొలి సంస్కారం ఎలా ఉంది అంటే అది అత్యంత పరిమితానికి చెందింది. పైగా అది అప్పటి వరకు అనంతాత్మకు ఉన్న నిశ్చలతని భంగం పరిచింది. మళ్ళీ ఆ స్థిరంగా ఉండే తత్వానికి వ్యతిరేకమైన భావం, మార్పు చెందే తత్వానికి అనుగుణంగా, అంటే అవి ఎక్స్పీరియన్స్ ఆఫ్ అబ్సల్యూట్ ఆపోజిట్, ద్వంద్వాలకి అనుగుణంగా, శుద్ధమైన ఆ ద్వంద్వాలకు అనుగుణంగా ఈ యొక్క మొట్టమొదటి ఆ స్థూల సంస్కారం ఏర్పడింది. అది కూడా అత్యంత పరిమితమైనదిగా ఏర్పడింది ఆ మొట్టమొదటి సంస్కారం. జై బాబా. It then means that in the beginning, when the impressionless infinite soul was first impressionized, it got as its first impression as an absolutely gross impression, and the first consciousness it derived was most finite. అంటే దీని అర్థం ఏంటంటే మొట్టమొదట ఎటువంటి సంస్కారాలు లేని శుద్ధమైన అనంతాత్మ అయిన ఆ అనంతమైన ఆత్మకి ఈ మొట్టమొదటి ఈ సంస్కార ముద్ర ఏదైతే ఏర్పడిందో అది ఫస్ట్ ఇంప్రెషన్ యాజ్ అబ్సల్యూట్లీ గ్రాస్ ఇంప్రెషన్. అది పూర్తిగా స్థూలమైన సంస్కారం అయింది. అది స్థూలమైన సంస్కారం ఎందుకు అయింది అంటే నేను అనుకోవటం అండి, అంటే మీరు ఇప్పటివరకు చెప్పిన దాని ప్రకారం ఆ మొట్టమొదటి వచ్చిన ఆ అర్జీ ఏదైతే ఉందో అది నేను ఎవరిని అనే ఆ ప్రేరణ కలిగింది కదా, అది ఒక ఊహ, అంటే మానసిక సంస్కారం అని మనం భావించవచ్చు. ఆ దానిలో నుంచి ఆయన యొక్క అనంత శక్తిని పుంజుకొని ఆ యొక్క అత్యంత స్థూలమైన ఆ చైతన్యం, ఆ సంస్కారం ఏర్పడింది. ఏకకాలంలో అదే అత్యంత పరిమితమైన చైతన్యం కూడా అయ్యింది. ఎందుకని? అనంతాత్మకు వ్యతిరేకమైనదిగా ఉండాలి కాబట్టి. అది అనంతమైన అపరిమితమైన ఆ శుద్ధమైన అనంతాత్మది. దానిలో నుంచి వచ్చిన ఈ స్థూల చైతన్యం అత్యంత పరిమితంగాను మార్పు చెందేదిగాను ఉంది. అది స్థూలం ఎందుకైందంటే ఆ అర్జులో నుంచి వచ్చింది కాబట్టి. జయబాబట్టి నేను ఇలా అనుకుంటున్నాను. మీరు చెప్పండి సార్. సార్ జయబాబా సార్. చెప్పండి సార్ ఫస్ట్ పారాలోని అక్కడ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద అబ్సల్యూట్ ఆపోజిట్స్ ఆఫ్ ఇట్స్ ఓన్ ఒరిజినల్ ఇన్ఫినిట్ స్టేట్ అన్నారు కదండి. అక్కడ అబ్సల్యూట్ ఆపోజిట్స్ అంటే ఏమని వస్తుంది సార్ అక్కడ? అంటే చైతన్యము సంస్కారం అని అది ఆపోజిట్స్ ఏవి అనంతంలోనే అక్కడ ఉన్నటువంటివి? ఆదిమూల అనంత స్థితికి చెందిన శుద్ధ ద్వంద్వాలు అన్నారు. జయబాబు మేడం నేను చెప్పనా, నాకు అర్థమైంది ఏంటంటే అది అత్యంత నిశ్చలమైన స్థితిలో ఉంది.
ఆదిమూల స్థితి అంటే ఆ ఎరుక లేని నిశ్చలంగా ఉన్న స్థితి, సమత్వంగా ఉన్నదనమాట. దానిలో ఉన్న విస్ఫోటనం కారణంగా, జరిగిన విస్ఫోటనం కారణంగా దాంట్లో దానికి వ్యతిరేకమైన భావం అంటే ఆ నిశ్చలత్వాన్ని భంగపరచబడింది. అది మార్పు చెందే గుణం, కదలిక అనేది ఏర్పడింది. అది మొట్టమొదటి ఆపోజిట్ అన్నమాట. అంటే నిశ్చలత్వానికి భంగం కలిగించడం. ఆ చర్య వల్ల ఏం జరిగింది? అది కదలిక అనేది ఏర్పడింది. ఆ కదలికే తొలి చైతన్యం. అది ఎలా ఏర్పడింది? దాని యొక్క ఊహకు అనుగుణంగా ఏర్పడింది. అందులో నిశ్చలత్వంలో ఎటువంటి సంస్కారాలు లేవు. నిశ్చలత్వంగా ఉన్న ఆ అనంతాత్మలో ఎట్లాంటి సంస్కారాలు లేని స్థితి అది. కానీ అక్కడ ఈ ప్రేరణ ఏదైతే కలిగిందో దాన్ని ఒక మానసిక సంస్కారంగా మనం భావించవచ్చు. మనకు మామూలుగా ఉండేది అందులో నుంచే కదా సూక్ష్మ సంస్కారాలు, ఆ శక్తిని గ్రహించి, అనంత శక్తిని గ్రహించి, ప్రాణశక్తిని గ్రహించి అది రూపుదిద్దుకొని స్థూల సంస్కారం అవుతుంది కదా. ఆ విధంగా ఆలోచించినట్లయితే ఇది ఆ యొక్క విస్ఫోటనం, ఆ లోపల ఉన్న అర్జీ కారణంగా ఆ ప్రేరణ ఏదైతే కలిగిందో అప్పుడు ఆ శుద్ధత, నిశ్చలత్వం భంగపరచబడింది. అతి మొట్టమొదటిది. రెండవది అత్యంత అనంతాత్మలో పరిమితత్వం అనేది ఏర్పడింది. అలాగే చైతన్యం ఏర్పడింది, ఆ స్థూల సంస్కారం కూడా ఏర్పడింది. ఇవి అంతకు ముందు లేని స్థితి. దానికి వ్యతిరేకమైన స్థితులు అంటే ఆ కదలిక అనేది, ఆ చైతన్యం అనేది కదలటం, అనంతాత్మకి వ్యతిరేకంగా అత్యంత పరిమితమైన స్థూల సంస్కారం అనేది ఏర్పడటం. స్థూలము, పరిమితము, మార్పు చెందే గుణము, ఇవన్నీ కూడా అసలు ఉన్న స్థితికి వ్యతిరేకంగా జరిగినాయి అన్నమాట. శుద్ధ ద్వంద్వాలంటే అవన్నీ నేను అనుకుంటున్నానండి. జయబాబా సార్ మీరు చెప్పండి. కరెక్ట్. ఇక్కడ ఇన్ ప్రపోర్షన్ టు ది ఎక్స్పీరియన్స్ అన్నారండి. ఇన్ ప్రపోర్షన్ టు ది ఎక్స్పీరియన్స్ అంటే అప్పటి వరకు ఉన్నటువంటి ఇన్ఫినిటీ ఏంటంటే అనంత మహాసాగరం. అది ఎప్పుడైతే కాంట్రారిటీ వచ్చిన తర్వాత నేను బిందువుని అనుకుందనమాట. ఆ అనుభవానికి తగ్గట్టుగా ఆ ఒరిజినల్ ఇన్ఫినిటీ స్టేట్లో ఆ ఫినిట్నెస్ పుడుతుంది అనమాట. ఆ బిందువు నేను బిందువుని అనుకోవడం మొట్టమొదటి ఎక్స్పీరియన్స్ కదా అది అని చెప్తారు అనుకుంటున్నాను. ఇక జై బాబా అండి. అది మొట్టమొదట మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒరిజినల్ ఇన్ఫినిటీ స్టేట్ అంటే ఆదిమూల అనంత స్థితి కదా. అక్కడ సంస్కారాలు లేవు, ఉన్నది ఏకత్వమే కదా. ఇవన్నీ మనం లక్షణాలు చెప్పుకున్నాం. కానీ ఇప్పుడు దానికి పూర్తిగా వ్యతిరేకమైనటువంటి అనుభవము ఇప్పుడు వచ్చింది. ఏమిటి? ఏర్పాటు భావన అది ఏర్పడింది కదండి. మొట్టమొదటిగా మనకి సంస్కారము, తొలి సంస్కారము ఏర్పడింది. ఇవన్నీ లేనటువంటివి ఒరిజినల్కి. తర్వాత నిశ్చలతకు భంగం కలిగి కదలిక ప్రారంభమైంది. ఇవన్నీ ఆ ఒరిజినల్ స్థితికి పూర్తిగా వ్యతిరేకమైనటువంటి అనుభవము. జయప్రభా. తర్వాత ఇంకొక మాట అండి. ఇంకొక మాట ఇక్కడ కొంచెం గాబరాగా ఉంటుందని చదువుతూ ఉంటే మోస్ట్ 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 ఇలాగ వాడుతున్నారు. లాస్ట్ మోస్ట్, నెక్స్ట్ మోస్ట్, ఈ పదాలు మనకి కొంచెం మొదటిసారి కాబట్టి గాబరగా ఉంటాయి. అయితే బిగినర్స్ వెర్షన్లో దీని గురించి వివరణ ఇవ్వడం జరిగింది. ఉదాహరణకి ఇప్పుడు జంతు రూపం ఉందనుకోండి. మొట్టమొదటి కుక్క, ఆవు, ఇలా చాలా జంతువులు ఉంటాయి కదా. అవి ఒక సీక్వెన్స్లో ఉంటాయి. 1 2 3 4 5, ఒక జాతి తర్వాత మరొక జాతి, మరొక జాతి, మరొక జాతి, అలా ఎత్తుతూ ఉంటాడు. వాటిల్లో మొట్టమొదటి దాన్ని చెప్పాలన్నప్పుడు బాబా మోస్ట్ 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 ఫస్ట్ అంటారు. చివరి చెప్పాలన్నప్పుడు మోస్ట్ లాస్ట్, లేకపోతే లాస్ట్ మోస్ట్ అంటారు. అలా కాకుండా 2కి 3 చెప్పాలనుకోండి, 2 తర్వాత. ఇప్పుడు ప్రస్తుతం 2లో ఉంది. ఏ జన్మకు వస్తే నెక్స్ట్ మోస్ట్ అంటారు. నెక్స్ట్ మోస్ట్ అంటే ఆ 3 అవుద్ది కదా. 3కి నెక్స్ట్ మోస్ట్ 4 అవుద్ది. అలాగే బాబా చాలా ఖచ్చితంగా వివరించడం కోసము ఈ పదాలు వాడారు. అంచేత అంతము కలిగినటువంటిది అది ఈ అనుభవము కదా.
చాలా 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 ప్రాథమికమైనటువంటిది ఈ చైతన్యము అని చెప్పడం కోసం బాబా మోస్ట్ అని వాడుతూ ఉంటారు. మోస్ట్ అంటే ఈ అనుభవాల్లో మొట్టమొదట ఉన్నది ఏదో అది అని తీసుకుంటే సరిపోద్ది అనమాట. అది మొట్టమొదట్లో ఉన్నటువంటిది అది క్రమంగా మెరుగవుతూ పోతుందన్నమాట. అది తర్వాత కాన్షియస్నెస్ గురించి కూడా మనం బొమ్మ వేసి ఆ బ్రీఫ్ వెర్షన్లో చూపించడం జరిగింది. కాన్షియస్నెస్ అంటే మెలకువ అని మనం తీసుకుంటే ఆ కళ్ళు పూర్తిగా మూసుకుని ఉన్న స్థితి, ఎట్టి చైతన్యము లేని స్థితి అంటే జీరో, పూర్తిగా క్లోజ్ అయిపోయి ఉంటుంది. అది క్రమంగా ఓపెన్ అవుతూ ఉంటే అది చైతన్యము పెరుగుతూ పోవడం అనమాట. అలాగా మనం అది అవగాహన పెట్టుకుంటే సులభంగా మనకు అర్థమవుతుంది. జై బాబా. జై బాబా. ఏమన్నా ఉన్నాయండి ప్రశ్నలు? 2 పారాగ్రాఫ్స్ ఉంది. Simultaneously, at that instant, the unconsciousness of the infinite soul actually experiences most infinite first consciousness of the most gross first impression. అంటే పైన చెప్పారు కదండి, ఫస్ట్ కాన్షియస్నెస్ మోస్ట్ ఫినిట్ అని చెప్పారు కదా. వెంటనే ఏం జరుగుతుందంటే ఈ ఆత్మ యొక్క అచైతన్యం మొట్టమొదటి అంటే అత్యంత పరిమితమైనటువంటి చైతన్యాన్ని పొందుతుంది. అంటే అదే క్షణంలో అత్యంత పరిమితమైనటువంటి స్థూల సంస్కారాన్ని కూడా పొందుతుంది అని చెప్తుంది. ఆ క్షణంలో ఏం జరుగుతుందంటే రెండు వస్తాయన్నమాట. దీంట్లో ఈ అనంత ఆత్మలో చైతన్య స్థితిలో రెండు పరిణామాలు జరుగుతాయి. ఒకటి ఏంటంటే ఫస్ట్ కాన్షియస్నెస్ పుడుతుంది, అలాగే ఫస్ట్ ఇంప్రెషన్ కూడా ఆ అనుభవంలోనికి వస్తుంది ఆ అనంతాత్మకి. దిస్ ఇన్ఫినిట్ అండ్ ఇటర్నల్ సోల్ did get consciousness, but this consciousness by impression was not of its eternal state or its infinite self, but was of the most finite by the most gross impression. ఈ అనంతాత్మకి శాశ్వతమైనటువంటి ఈ అనంతాత్మ చైతన్యం అయితే వస్తుంది, కానీ ఆ చైతన్యం ఎటువంటిది? But this consciousness by impression was not of its eternal state. దానికి యాక్చువల్గా దానికి ఏ రకమైనటువంటి చైతన్యం రావాలి? అనంత చైతన్యం దానికి రావాలి ఈ అనంతాత్మకి. దానికి బదులుగా అత్యంత పరిమితమైనటువంటి స్థూల సంస్కారం వస్తుంది అని చెప్తున్నారు. ఇది సార్ జై బాబా. అంటే యాక్చువల్గా నేనే భగవంతుని అనేటువంటి చైతన్యం దానికి రావాల్సి ఉంది, కానీ అలా రాలేదనమాట. స్థూల చైతన్యమే, అత్యంత స్థూల చైతన్యం, స్థూల సంస్కారం మాత్రమే దానికి వస్తుంది అన్నమాట. జై బాబా అండి, నేను ఒక డౌట్ అడగచ్చా అండి? జై బాబా. ఇక్కడ సెకండ్ లైన్ లో ముందు చదివిన ఫస్ట్ పారాగ్రాఫ్ లో సోల్ యాక్చువల్లీ ఎక్స్పీరియన్స్డ్ మోస్ట్ ఫైనైట్ ఫస్ట్ కాన్షియస్నెస్ of the most గ్రాస్ ఫస్ట్ ఇంప్రెషన్ అన్నారు. ఆ కాన్షియస్నెస్ దగ్గరకు వచ్చేటప్పటికి మోస్ట్ వాడారు, మరి ఇంప్రెషన్ దగ్గరకు వచ్చేటప్పటికి కేవలం ఒక మోస్టే వాడారు. ఏమైనా అక్కడ డిఫరెన్స్ ఉందా అండి? జై బాబా. నా డౌట్ ఏమైనా అర్థమైందా? అర్థమైంది. ఓకే.
నాగేశ్వర గారు సహాయం తీసుకుందాం సార్. జయో సార్ మహేష్. జై బాబా, జై బాబా. ఏమి లేదండి, ఒక్కొక్క గ్రూప్ కింద మనం తీసుకుంటే ఇప్పుడు గ్రాస్ ఇంప్రెషన్స్ అన్నీ ఒక గ్రూపు కదా, అలాగే సటిల్ ఇంప్రెషన్స్ అన్నీ ఒక గ్రూప్, అంటే ఆర్డర్ తీసుకుంటాం మనం ఒకదాని తర్వాత ఒకటిగా. అలాగే మెంటల్ ఇంప్రెషన్స్ ఒక గ్రూపు అలా తీసుకుంటే ఇవన్నీ కలిసి కాన్షియస్నెస్ అని కూడా ఒక గ్రూప్గా ఇస్తాయన్నమాట. సో కాన్షియస్నెస్ ఈజ్ బిగ్గర్ గ్రూప్ కదా ఇవన్నిటికంటే. గ్రాస్ కాన్షియస్నెస్, సటిల్ కాన్షియస్నెస్, మెంటల్ కాన్షియస్నెస్ కదా. అంచేత అందులో బహుశా నేను అనుకోవడం, అది నేను కరెక్ట్ అని నేను చెప్పలేనండి, ఆ కాన్షియస్నెస్లో ఉన్నటువంటి ఆ గ్రూపులో ఆ ఆర్డర్ చెప్తున్నాను అనమాట. దానిలో మోస్ట్ ఫస్ట్ ఇంప్రెషన్, ఫస్ట్ కాన్షియస్నెస్ అనమాట అక్కడ వచ్చింది. అది అంతే. అంటే దాన్ని అలాగే స్మాలర్ గ్రూపు, బిగ్గర్ గ్రూపు అనుకుంటే సరిపోతుందని నేను అనుకుంటున్నాను. అంటే ఇంప్రెషన్ ఎలా ఉంటుందో, సారీ జై బాబా, ఇంప్రెషన్ ఎలా ఉంటుందో చైతన్యం కూడా అలాగే ఉంటది కదా అని. కరెక్ట్. ఇక్కడ మోస్ట్ గ్రాస్ అన్నది అక్కడికి మోస్ట్ ఫైనైట్ అయిపోయింది కదా అని. అదే అంటే బహుశా ఇలా అయి ఉండొచ్చు, నాకు మా ఊహ చెప్తున్నాను. ఎందుకంటే ఈ గ్రాస్ ఇంప్రెషన్స్ అనేది ఒక గ్రూపు, సటిల్ ఇంప్రెషన్స్ అనేది ఒక గ్రూపు, మెంటల్ ఇంప్రెషన్స్ అనేది ఒక గ్రూపు, ఇవన్నీ కలిసి దానికి అనుగుణమైనటువంటి చైతన్యాన్ని ఇస్తూ ఉంటాయి కదా. అంచేత ఆ చైతన్యములో పెద్ద గ్రూప్ కదా, దానిలో మొత్తం గ్రూప్లో మోస్ట్ ఫస్ట్ కాన్షియస్నెస్ అన్నారు. దానిలో అన్నిటికంటే అత్యంత తొలి ఆ చైతన్యము దానికి వస్తుంది, అనుభవంలోకి వస్తుంది అని తీసుకుంటే సరిపోద్ది అనుకుంటాను. ఓకే, జై బాబా. ఎనీబడి కెన్ యాడ్ అండి ప్లీజ్. అది మీరు 7th అక్కడ నుండి దేర్ ఫోర్ అని చెప్పి ఇంకో పారాగ్రాఫ్ ఉంది, కొంచెం వెళ్తారు క్రిందకు వెళ్ళండి రాజు గారు. అక్కడ మళ్ళీ మోస్ట్ అనే వాడారు అనుకోండి. మోస్ట్ రావాల్సి ఉందంటారు అక్కడ, పొరపాటున మోస్ట్ అని అనుకుంటున్నాను. కొంచెం క్రిందకు వెళ్తే ఉందండి, దేర్ ఫోర్ యాజ్ ద ఇన్ఫినిట్ అని మోస్ట్ వాడాడు ఇక్కడ మోస్ట్ వాడారు. అదిగోండి మోస్ట్ ఫస్ట్ ఫైనైట్, అసలు యాక్చువల్ గా మోస్ట్ ఫైనైట్ ఫస్ట్ కాన్షియస్నెస్, మోస్ట్ గ్రాస్ ఫస్ట్ ఇంప్రెషన్. రైట్. అంటే ఫైనైట్ లో కూడా మోస్ట్ అని బహుశా అక్కడ తీసుకుంటాం. ఫైనైట్ లో కూడా మోస్ట్ అనమాట. అది అంతే. గ్రాస్ లో కూడా మోస్ట్ అది ఆ ఆర్డర్ లో మొట్టమొదటిది అని చెప్పడానికి అక్కడ బాబా ప్రయత్నం అనిపిస్తుంది. సెన్స్ అయితే అంతేనండి, ఇంకా వేరే డిఫరెన్స్ ఉందని అనుకోవట్లేదు నేను కూడా. మొట్టమొదటిది తొలి ప్రపోర్షనేట్ గా అన్నారు కాబట్టి నాకు ఆ డౌట్ వచ్చిందండి. ఆ ముందు పారాగ్రాఫ్ లో ఆ ఇంప్రెషన్ ఎలా ఉంటుందో దానికి అనుగుణంగానే చైతన్యం వస్తుంది. అంటే అమ్మ మనం ఎలా తీసుకోవాలంటే ఆ ఆర్డర్ లో మొట్టమొదటి సంస్కారం వచ్చింది అనుకోండి, అలాగే కాన్షియస్నెస్ లో మొట్టమొదటి కాన్షియస్నెస్ వస్తుంది అనమాట. అలాగే ఆర్డర్ లో రెండవ సంస్కారం వచ్చింది అనుకోండి, ఆ ఆర్డర్ లో రెండవ చైతన్యం వస్తుంది. అలా తీసుకుంటే సరిపోతుంది. ఓకే సార్. జై బాబా, జై బాబా. జై బాబా. జై బాబా. దీని మీద ఏమైనా ఉన్నాయండి? బాబు గారు ఎక్స్ప్లెయిన్ చేసింది దాని మీద ఏమన్నా? రెండు పారాగ్రాఫ్స్ సైమిల్టేనియస్లీ. ఓకే, నెక్స్ట్ దానికి వెళ్దామండి. నెక్స్ట్ నాది 3 పారాగ్రాఫ్స్. ఒక్క నిమిషం రాజారు.
ఒక్క నిమిషం అండి. ఇక్కడ బాబా చెప్తున్నది ఏంటంటే అండి, ఒక్కొక్క సంస్కారమును పోగు చేసుకోవడం, దాని నుంచి అనుభవం తెచ్చుకోవడం కదా. మొట్టమొదట సేకరించిన సంస్కారము కంటే మరింత మెరుగైన సంస్కారమును పోగేసుకోవడం, దాని నుంచి మరింత మెరుగైన అనుభవాన్ని పొందడం. ఇది త్రూఅవుట్ ది ఇతర సంస్కారములు చాలామైనవి, అవి అవసరం లేనివి కాదు. మనం మానవుడైన తర్వాత సంస్కారాలు వదిలించుకోవాలి అని మనం చెప్పుకుంటున్నాం. కానీ మొట్టమొదట నడిపించింది ఈ సంస్కారములే కదా. అత్యంత ఆదిమూల సంస్కారం పోగేసుకొని దానికి సరిపడినటువంటి అనుగుణమైనటువంటి అనుభవాన్ని పొందండి. ఇంకా మెరుగైన సంస్కారమును పోగేసుకుని మెరుగైన అనుభవాలు పొందుతూ ఉంది. ఆ లాజిక్ అర్థం చేసుకుంటే సులభంగా ముందుకు వెళ్ళిపోగలమండి. ఎందుకు ఇన్ని జన్మలు ఎత్తుతున్నాడంటే మరింత మెరుగైన సంస్కారం. రూపాలు ఎందుకు మారుతూ ఉన్నాయి? రాయి ఖనిజం ఎందుకైంది కదా, ఖనిజం మళ్ళీ వృక్షం ఎందుకైంది అంటే ఇది కారణం. మరింత మెరుగైన సంస్కారం కావాలి. ఎందుకని? దానికి కారణం మరింత మెరుగైన అనుభవం కావాలి. అలాగ అనుభవాలు పెరగ చిట్ట చివరికి అనేక జన్మల తర్వాత నేను భగవంతుణ్ణి అనే ఆ చిట్ట చివరి అనుభవం వస్తుంది అనమాట. అది దానికి లాజిక్. ఇదంతా బిల్డ్ చేసుకుంటూ వస్తున్నారు బాబా. జై బాబా. జై బాబా. Now, as will be explained later, if the soul is conscious of impressions, that is samskaras, then the soul must necessarily experience the impressions. And in order to experience the impressions, the consciousness of the soul must experience them through proper media. ఇక్కడ మళ్ళీ మాధ్యమము ఎందుకు అవసరం అవుతుంది అన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి. నౌ యాజ్ విల్ బి ఎక్స్ప్లెయిన్ లేటర్, తర్వాత వివరణ ఇచ్చారు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇఫ్ ద సోల్ ఈజ్ కాన్షియస్ ఆఫ్ ఇంప్రెషన్స్, ఒక్కసారిగా సోల్ ఈ మోస్ట్ ఫైనైట్ ఇంప్రెషన్స్ ఏదైతే అది స్పృహలోకి తెచ్చుకుందో, ఇట్స్ ఆటోమేటిక్ నేచర్ అన్నమాట. వెంటనే ఇట్ మస్ట్ నెసెసరీలీ ఎక్స్పీరియన్స్ దీస్ ఇంప్రెషన్స్. వెంటనే ఇట్ విల్ బి ఫోర్స్డ్. ఒకసారి ఆ కాన్షియస్ అయినప్పుడు అదే ఏదైతే కొత్త అనుభవం దానికి వచ్చిందో ఒక సంస్కారం కింద, దాన్ని అనుభవించడానికి ఆటోమేటిక్గా అది పుష్ చేయబడుతుంది ఆటోమేటిక్గా. సో in order to experience the impressions, the consciousness of the soul must experience them through proper media. అనుభవంలోకి తెచ్చుకోవాలి ఈ సంస్కారాల్ని అంటే మరి ఎలాగ అనుభవం అన్నది ఎక్కడి నుంచి వస్తుంది? ఒక ప్లాట్ఫామ్ ఉండాలి కదా దానికి అనుభవం తెచ్చుకోవాలంటే. కనుక ఏదైతే స్పృహ ఎరుక వచ్చిందో, ఆ లిమిటెడ్ ఫైనైట్ ఎరుక, అది వెంటనే ఒక మాధ్యమం కోసం వెతుకుతుంది తను. అంటే ఇదంతా ఇంకా ఆటోమేటెడ్ సిస్టమ్ అన్నమాట, ఫ్రేమ్వర్క్. కనుక కాన్షియస్నెస్ ఆఫ్ ద సోల్ మస్ట్ ఎక్స్పీరియన్స్ దెమ్ త్రూ ప్రాపర్ మీడియా. 2 మస్ట్లు వాడారండి. ఒకసారి ఇంప్రెషన్ పడిన తర్వాత అది ఎక్స్పీరియన్స్లోకి వెళ్ళాల్సి వస్తుంది తప్పనిసరి. అలాగే ఆ ఎక్స్పీరియన్స్ పొందాలంటే దానికి తప్పనిసరిగా ఒక రూపం, ఒక మాధ్యమం సరైనది, ప్రాపర్ అన్నారు మళ్ళీ, కరెక్ట్గా ఆ ఇంప్రెషన్స్కి తగ్గ అన్నది అనుభవం పొందడానికి దానికి తగ్గ మాధ్యమం ఉండాలి అని ఇక్కడ చెప్పారు. తర్వాత ఏం చెప్తున్నారంటే, యాజ్ ద ఇంప్రెషన్స్ ఆర్, సో ఆర్ ద ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ఇంప్రెషన్స్, అండ్ సో మస్ట్ బి ద మీడియా టు ఎక్స్పీరియన్స్ ద ఇంప్రెషన్స్. ఇక్కడ ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్లో ప్రపోర్షనేట్గా చెప్తున్నారు. సంస్కారాలు ఎలా ఉంటాయో
దాని అనుభవాలు కూడా అంతే మోతాదులో ఉంటాయి. అంతే మోతాదులో అది పొందే ఆ మాధ్యమం కూడా ఉంటుంది. కరెక్ట్ ఈక్వేషన్ జరుగుతుంది అనమాట. అంటే సంస్కారాలు ఏ స్థాయిలో ఉన్నాయో దానికి తగ్గట్టుగానే అనుభవం, ఆ అనుభవం పొందడానికి తగ్గ మీడియము అన్నది ఆటోమేటిక్గా డిసైడ్ అవుతుంది. దట్ ఈస్ ద ఇంప్రెషన్స్ గివ్ రైజ్ టు ఎక్స్పీరియన్సెస్, and to experience the impressions the use of appropriate media is necessitated. ఇది మనం ఇందాక అనుకున్నది మళ్ళీ చెప్తున్నది. అంటే ఏంటి మళ్ళీ ఇది ఒకదానికొకటి అది లింక్ అయి ఉన్నాయి కనుక సంస్కారాలు ఏవైతే పొందబడ్డాయో అవి అనుభవాలకి పుష్ చేయబడతాయి అనుభవం పొందడానికి. అలాగే టు ఎక్స్పీరియన్స్ ద ఇంప్రెషన్స్ ద యూజ్ ఆఫ్ అప్రోప్రియేట్ మీడియా ఈజ్ నెసెసిటీ. కనుక ఈ అనుభవంలో తెచ్చుకోవాలి, సంస్కారాల పరమైన అనుభవాలను మనం పొందాలి అనుకుంటే దానికి తగ్గ మాధ్యమాన్ని పొందే అవసరం క్రియేట్ చేయబడుతుంది. ఇందాక నాగేశ్వరరావు గారు చెప్పారు, హైయెస్ట్ ఫామ్ కోసం కొట్టుకుంటుండే ఒక అనుభవం అయిపోయింది అనుకోండి. ఇది అంటే ఇందులో చెప్పలేదు, మామూలుగా ఇందాక చెప్పారు కానీ చెప్పింది నెక్స్ట్ దాని గురించి తప్పిస్తుందని ఆ సీక్వెన్స్లో వెళ్ళాలని గుర్తుపెట్టుకోమన్నారు ఆయన. అయితే ఇక్కడైతే ఇది ఇంటర్లింక్డ్. ఒక్కసారి కొత్త ఇంప్రెషన్ పడగానే అనుభవం పొందాలనే తపన, అనుభవం పొందాలంటే దానికి తగ్గ మాధ్యమం ఉండాలి, అది ఆటోమేటిక్గా అవసరం అవుతుంది అనమాట. ఇదండి ఇక్కడ తర్వాత పారాగ్రాఫ్ కూడా నేను చదువుతానండి. ఓకే. Therefore, as the infinite, eternal, formless soul now has the most finite first consciousness of the most gross first impression, quite obviously the necessarily this most finite first consciousness of the soul must utilize the most finite and most gross first medium to experience the most gross first impressions. అయితే కంగారు పడొద్దండి. మోస్ట్ అంటే జాగ్రత్తగా చూస్తే ఇవన్నీ విశేషణాలు మనం అనుకున్న ఈ 3 వాటికి అటాచ్ చేశారు అంతే. ఏంటి మనం కాన్షియస్నెస్ అంటున్నాం, ఎక్స్పీరియన్స్ అంటున్నాం, ఫామ్ అంటున్నాం, మీడియం. కనుక దానికి అలా విడదీసేసుకుంటాం మోస్ట్లో, అప్పుడు క్లారిటీ వస్తుంది. దేర్ఫోర్ యాజ్ ద అంటే అసలు తత్వం ఏదైతే ఉందో అక్కడి నుంచి మొదలు అంటే ఇందాక థియరీ చెప్పారు, హౌ ద మెకానిక్స్ వర్క్ అన్నది. ఇంప్రెషన్ ఉంటే ఇందాక పారాగ్రాఫ్లో ఏం చెప్పారు, ఇంప్రెషన్ ఉంటే అనుభవం తప్పనిసరి ఫోర్స్ చేయబడుతుంది. అనుభవం కావాలంటే ఫామ్ ఏదో ఒకటి కావాలి, మీడియా. ఇది ఈక్వేషన్. మళ్ళీ ఇక్కడికి వస్తున్నారు అసలు కథలోకి. ఇప్పుడు ఏంటి, అసలు అనంత శాశ్వత రూపరహితమైన బిగ్ సోల్, బిగ్ క్యాపిటల్ ఎస్, అది ఏదైతే ఒక్కసారిగా ఈ షాక్ వల్ల అయితే మోస్ట్ ఫైనైట్ ఫస్ట్ కాన్షియస్నెస్లోకి వచ్చిందో, ఆ కాన్షియస్నెస్ ఏంటిది అంటే అత్యంత పరిమితమైన మొదటి ఎరుక అన్నది దేనిది, మోస్ట్ గ్రాస్ ఫస్ట్ ఇంప్రెషన్, అత్యంత మొదటి స్థూల సంస్కారం అది. ఇది మనం ఇందాక నుంచి రిపీట్ చేసుకుంటూ వస్తున్నాం. ఇందాక దాస్ కూడా కరెక్ట్ చేశారు, ఇక్కడ మోస్ట్ వాడారు, ఇక్కడ 2 సమానంగానే వాడారు. అక్కడ మోస్ట్ అన్నారు కాన్షియస్నెస్కి, ఇక్కడ గ్రాస్ ఇంప్రెషన్కి మోస్ట్ అన్నారు. ఇది వచ్చిందని ఇంతకుముందు చెప్పుకున్నదే మనం. అక్కడి నుంచి ఏమంటారు, క్వైట్ ఆబ్వియస్లీ అంటే ఇందాక చెప్పిన 2 పారాగ్రాఫ్లో ముందు పారాగ్రాఫ్లో దాన్ని లింక్ చేస్తున్నారు. క్వైట్ ఆబ్వియస్లీ అండ్ నెసెసరీలీ దిస్ మోస్ట్ ఫైనైట్ ఫస్ట్ కాన్షియస్నెస్ అయితే అత్యంత పరిమితమైన మొదటి స్పృహ ఏదైతే వచ్చిందో, ఇందాక చెప్పిన ఈక్వేషన్ ప్రకారం దానికి తగ్గ యూటిలైజ్ ద మోస్ట్ ఫైనైట్ అండ్ మోస్ట్ గ్రాస్ ఫస్ట్ మీడియం. అంటే అత్యంత పరిమితమైన మళ్ళీ ఇక్కడ ఫస్ట్ అన్నది హైలైట్ చేశారు. అండ్ మోస్ట్ గ్రాస్ ఫస్ట్ మీడియం అంటే గ్రాస్ మీడియంలో మొదటిది ఏదైతే ఉంటుందో అత్యంత మొదటిది ఏదైతే ఉంటుందో మీడియము దాన్ని ఎత్తుకుంటుంది టు ఎక్స్పీరియన్స్ ద మోస్ట్ గ్రాస్ ఫస్ట్ ఇంప్రెషన్. అయితే ఈ సంస్కారాన్ని అనుభవించడానికి దానికి ఆ కాన్షియస్నెస్
కి ఆ మీడియం కావాలి కనుక ఆటోమేటిక్గా అది మోస్ట్ గ్రాస్ ఫస్ట్ మీడియంకి వెళ్తుంది అని చెప్తున్నారు ఇక్కడ. అంటే ఇది మోస్ట్లో కొంచెం కాంప్లికేటెడ్గా ఉన్నప్పటికీ చెబుతుంది ఒకటేనండి, అది నాకు అనిపించింది. ఈ లింక్ అయితే అంటే నేను ఎక్కువ మోస్ట్లీ గుర్తుపెట్టుకోను, కానీ ఆ లింక్ అయితే పెట్టుకుంటుంటాను. ఓకే, ఇంప్రెషన్స్ లింక్డ్ విత్ కాన్షియస్నెస్. ఇంప్రెషన్స్ ఉంటే అనుభవాలు, ఎక్స్పీరియన్సెస్ ఉండాలి. ఇవి కీ పదాలు. ఇందాక చేంజబిలిటీ ఒకటి అన్నారు, వచ్చిన తర్వాత చేంజ్కి ఆఫ్ చేసి నాగేశ్వర గారు చెప్పిన పాయింట్. ఒకసారి అనుభవం అయిపోయిన తర్వాత ఇట్ గోస్ ఫర్ నెక్స్ట్ స్టెప్. ఇక్కడ దాకా మ్యాప్ చేసుకున్నాను నేను. అలా ఇంకా ఎక్కువ ఆ పదాల ఆ డెప్త్లోకి వెళ్లకుండా ఏమన్నా ప్రశ్నలు ఉంటే డిస్కస్ చేద్దాం. జయబాబు. జయబాబు, ఇక్కడ నాకు ఒక చిన్న మాట అనాలనిపించిందండి. డౌట్ కాదండి, మీరు చెప్పిన రైట్. ఈ మోస్ట్కి మనం ఎలాగ అనుకోవచ్చు ఏంటంటే, చిన్న పిల్లవాడు వాడి పాదం ఇంతే ఉన్నప్పుడు వాడు దానికి తగ్గ షూయే కొనుక్కుంటాడు కదండి. వాడి కాలు దాంట్లో పెట్టుకోవాలి అంటే అది కరెక్ట్గా సైజు నప్పాలి. వాడు ఎదుగుతున్న కొద్దీ ఆటోమేటిక్గా పాదం కూడా ఎదుగుతుంది. ఆ పాదం ఎదిగినప్పుడు మళ్ళీ దానికి తగ్గ షూయే కొనుక్కుంటాడు కదా. అలా ఫిట్ అయ్యేలాగే ఉంది అనిపిస్తుంది. ఇప్పుడు మీరు చెప్పిన మోస్ట్ని మనం అలా సీక్వెన్స్ లో వేసుకుని వెళ్తే నప్పుతుందేమో అనిపించింది. అంటే పద్మ గారు ఏమవుతాయంటే, షూస్ సైజ్ తీసుకున్నారు, ఒక 8-10 ఉంటాయి మా అవుతాయి డిఫరెంట్ సైజులు. అంటే అదే నేను చెప్పేది ఏంటంటే, అందుకని ఈజీ మనకి. కానీ ఇన్ఫినిటీలో ఇది డిరైవ్ చేయాలనుకోండి, ఇన్ఫినిటీలో ఎన్ని రేంజ్లు ఉంటాయి మనం ఊహించలేం. అది చెప్పడానికి పాపం తాపత్రయపడుతుంది. బిగ్గర్ స్కేల్ కదా, యూజ్. అందుకని మోస్ట్ అని ఇలా చెప్తున్నారు అన్నమాట. మనం ఓకే అందించడానికి ఆయన. నాకు అలా అనిపిస్తుంది. ఆయన తాపత్రయం అక్కడ అంతే చెప్పడానికి. అదే స్కేల్ మీద నంబర్లు పెట్టుకున్నట్టుగాను ఆ మోస్ట్ నుంచి అలాగొచ్చి అప్పుడు హైయెస్ట్ వస్తుంది. జయబాబు. అవునండి. జయబాబు అండి, డీటెయిల్స్లోకి వెళ్ళి వరి అయ్యకంటే మనము ఆ వెనక ఉన్నటువంటి ఆ మూలం, సారము మనం తెలుసుకుంటే చాలా సులభంగా ముందుకు వెళ్ళిపోవచ్చండి. ఇక్కడ బాబా చెప్పదలుచుకున్నది ఏంటంటే, కావలసింది ఏమిటి? నేను భగవంతుణ్ణి అనేటువంటి అనుభవం కావాలి మనకి కదా. అది పొందడానికి మనం ప్రయాణం ప్రారంభించాం, అంతే కదండి. సో ఆ అనుభవంలో మొట్టమొదట అతి మొరటైనటువంటి అనుభవం మనం పొందుతాం. దానికి పూర్తిగా బద్ధ వ్యతిరేకమైన అనుభవం నుంచే స్టార్ట్ చేస్తాం మనం కదా. అది ఉదాహరణకి మనం 100 ఒక స్కేల్ మీద 0 నుంచి 100 దాకా ఉంది. ఆ 100 స్థాయి మనం పొందాలంటే ఫస్ట్ 0 నుంచి స్టార్ట్ చేస్తాం మనం కదండి. సో దానికి పూర్తిగా ఒక క్వశ్చన్ ఉండేది 100, దానికి వ్యతిరేకమైన దిశలో ఉండేది 0. అక్కడి నుంచి మనం ప్రయాణం మొదలు పెట్టాం కదా. కాబట్టి ఆ అనుభవము, అతి ఉత్తమమైన అనుభవం పొందడం కోసం ప్రయాణం మొదలుపెట్టినప్పుడు మనము ఒక ఆర్డర్ అన్నమాట. ఇక్కడ బాబా చెప్తున్నారు, ఆ అనుభవాన్ని అతి మొరటైన అనుభవం నుంచి మొదలవుతుంది. ఈ మొరటైన అనుభవాన్ని ఆయన ఆ మోస్ట్ అంటే అన్ని అనుభవాలలో కంటే మొట్టమొదటి అనుభవము. అది పొందాలంటే దానికి సంస్కారం కావాలి. సంస్కారము కూడా అది మోస్ట్ ఫస్ట్ సంస్కారమే కావాలి. దాని నుంచి ఇది కరస్పాండింగ్ అనుభవం అనమాట. దానికి అనుభవమైనటువంటి అనుభవం ఇదే. అయితే ఆ సంస్కారం కావాలి అంటే దాని నుంచి ఇదంతా లింక్ చెప్తున్నారు. నాకు కావలసింది అనుభవము, అనుభవం కోసం సంస్కారం కావాలి. ఈ అనుభవాన్ని పొందాలంటే ఈ సంస్కారమును ఉపయోగించి దానికి అనువైనటువంటి మాధ్యమము కావాలి కదా. అయితే అవసరం మాత్రం నాకు అనుభవమే అవసరం. ఆ అనుభవం కోసం ఒక సంస్కారం కావాలి, ఒక దేహం కావాలి. సో ఆర్డర్ అన్నమాట. మనం బుక్ స్టోర్కి వెళ్తాం, కుర్రోని ఎల్కేజీలో జాయిన్ చేసి, ఏమంటే అన్ని బుక్స్ ఉంటాయి అక్కడ. మేము మా కుర్రోడు ఎల్కేజీ అండి అయినా ఒక ర్యాక్ నుంచి ఒక పుస్తకం తీసేస్తాడు. అంటే వీడికి సూట్ అయింది ఆ బుక్కే. వీడి 10th క్లాస్ అయితే ఆ 10th క్లాస్ వాడికి సూట్ అయిన పుస్తకం తీసి ఇస్తాడు. సో అలాగూ ఏ స్థాయికి బట్టి ఆ స్థాయి, అది బాబా చెప్తున్నారు అనమాట. ఇక్కడ వీడికి ఏ అనుభవం కావాలి అదే డిసైడ్ చేస్తుంది అనమాట. ఆ అనుభవమే డిసైడ్ చేస్తుంది సంస్కారం. నెక్స్ట్ ఇది కావాలి. ఉదాహరణకి ఇక్కడ మనం తీసుకుంటే
బాబా ఏం చెప్పారు? చిట్ట చివరి జంతు శరీరములో వీడు కొన్ని సంస్కారములు పోగేసుకున్నాడు, అయిపోయింది జంతువు, దాంతో ఆ జంతువు చచ్చిపోయింది అనుకున్నాం. దానికి ఉన్నటువంటి ఆ సంస్కారములు ఎటువంటి అనుభవాన్ని ఇస్తాయట? మానవ దేహము తీసుకుంటేనే ఆ అనుభవాలని పొందగలవు. అటువంటి సంస్కారాలను పోగేసుకున్నాయట అవి. సరే, ఒక్కొక్క సంస్కారము ఒక్కొక్క అనుభవాన్ని ఇస్తుంది అని మనం చెప్పుకున్నాం కదండి. ఉదాహరణకి ఒక చిచ్చుబుడ్డు కొంటే దానిలో ఆ ఫ్లవర్స్ బయటకు వచ్చేటువంటి అనుభవాన్ని ఇస్తుంది ఆ చిచ్చుబుడ్డు, ఎందుకంటే దాని నేచర్ అది. సరే, అలాగే ఒక లక్ష్మీ బాంబు కొన్నామనుకోండి, అది వెలిగించగానే ఢామ్ అని పేలుతుంది. అది అటువంటి అనుభవాన్ని అది ఇస్తుంది. ఒక్కొక్క సంస్కారములో దానికి సంబంధించినటువంటి అనుభవము దాగి ఉంటుంది కదండి. సో ఆ సంస్కారములు మానవ దేహము ద్వారానే కానీ అనుభవంలోకి తెచ్చుకోలేమును. అటువంటి సంస్కారములు చిట్ట చివరి జంతు రూపము మిగిల్చి ఆ శరీరం రాలిపోయింది. అంచేత తప్పనిసరిగా మొట్టమొదటి మానవ దేహము అది దాల్చింది నెక్స్ట్ అన్నారు బాబా. చూసారా ఎలా డిసైడ్ అయింది ఆ మానవ దేహము? అది పోగుపడిన సంస్కారములు డిసైడ్ చేస్తాయన్నమాట ఎటువంటి దేహము కావాలి. అది ఇక్కడ బాబా ఆ లాజిక్ని బిల్డప్ చేసుకుంటూ వస్తున్నారు. అదే నాకు ఒక అవసరం ఉంది, దానికి తగిన సంస్కారం కావాలి కదా, ఆ అనుభవాన్ని పొందాలంటే తగినటువంటి దేహము కావాలి. ఇది లింక్ చెప్తున్నారు అక్కడ. సంస్కారము, అనుభవము, దేహము ఇవన్నీ ఒకదానికొకటి లింక్ అయి ఉంటాయి. అది జై బాబా సార్. జై బాబా. ఏమన్నా ఉన్నాయండి ఇప్పుడు దాకా జరిగిన డిస్కషన్ ఈరోజు? ఓకే, ఇంకా 9 నిమిషాలు ఉందండి. ఏం లేకపోతే సంస్కారం లోపలనే ఇన్బిల్ట్ అయి ఎక్స్పీరియన్స్ అనుభవం ఉంటుంది కదండి, దాని ప్రకారం మనం అనుభవిస్తుంటాం, అంతే కదండి. అంటే సంస్కారం ఉంటే అది పుష్ చేస్తుంది అనుభవానికి, అంటే కుదురుగా ఉండేది అనమాట. ఓకే. అంటే ఇన్బిల్ట్ అని కూడా అనుకోవచ్చు. అంటే ఆ స్ఫూర్తి ఉంటుంది అందులో. ఇంకా ఎనర్జీ కదా సంస్కారం అనేది, స్టోర్డ్ ఎనర్జీ అనమాట. డైనమిక్ గా మారడానికి అది పుష్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు రిజర్వాయర్లో నీళ్లు ఉంటే అది ఎప్పుడు బయటకు పోదామని చూస్తూ ప్రెషర్ ఉంటుంది కదా. ఇట్ లుక్స్ ఫర్ అవుట్లెట్. ఇప్పుడు ఫామ్ కోసం చూడడం అనేది అవుట్లెట్ కదా, నాకు అర్థమైంది. ఏది అవుట్లెట్ దొరకగానే ఉవ్వెత్తున బయటికి వెళ్ళిపోవడానికి అది అనుభవంలోకి రావడం అనమాట. అది కరెక్ట్ అండి. ఆ సంస్కారం నుంచి అనుభవం వస్తుంది, మళ్ళీ అనుభవం పొందినప్పుడు సంస్కారం ఏర్పడుతుంది. అది లింకేజ్ అండి. అయితే ఇంకొక విషయం సరే ఒకసారి అది ఎక్కువ వస్తుంది బాగా. ఇది ఇక్కడ పైన ఒక విషయం బాబా చెప్తున్నారండి. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ సంస్కారములు వాటి యొక్క ఎరుక ఏర్పడగానే మనము వాటి ఒత్తిడిని మనం తట్టుకోవలసి ఉంటుంది. అవి నా నుంచి అనుభవాలు పొందు అని ఒత్తిడి చేస్తూ ఉంటాయట వాటి మీద మన దృష్టి పడగానే. ఉదాహరణకి బాబా ఏమన్నారంటే, మన నిద్రలో మన సంస్కారములు ఏమవుతాయి? అవి విత్డ్రా అయిపోతాయి, రెస్ట్కి వెళ్ళిపోతాయి. కాబట్టి ఒత్తిడి పెట్టవు. ఆ ఒత్తిడి పెట్టని కారణంగానే మనం పడుకుంటున్నాం. అవి ఒత్తిడి పెడుతూ ఉన్నాయనుకోండి, మనం పడుకోలేము, నిద్ర రాదు మనకి. ఒక సమస్య మనని వేధిస్తూ ఉందనుకోండి, మానసిక సమస్య వేధిస్తూ ఉంటే నిద్రపోలేము మనం. ఎందుకని? ఆ సంస్కారాలు పొడుస్తూ ఉంటాయి అన్నమాట. వాటి నుంచి అనుభవాలు పొందు, మమ్మల్ని అనుభవించు, ఆ అనుభవాలని నువ్వు ఒకటి నువ్వు వాటిని ట్రాన్స్లేట్ చేసుకుంటూ పోవలసిందే అని. అవి రెస్ట్కి వెళ్తేనే మనం నిద్ర పడుతుంది. బాగా పట్టేసిందని రాత్రి నిద్ర అంటే సంస్కారాలు రెస్ట్కి వెళ్ళిపోతే, మరి ఉదయాన్నే 5ంటికి 6ంటికి పొడిచి నిన్ను నిద్ర లేపేవి ఏవి? ఆ సంస్కారములే. అది బాబా చెప్తూ ఉంటారు. మన తర్వాత వస్తుంది. అంటే మనం దృష్టిలో పెట్టుకోవాల్సింది, సంస్కారముల యొక్క ఎరుక మనకి ఏర్పడగానే
అనుభవాలు పొందే ప్రక్రియ మనము మొదలు పెట్టవలసినదే. అది ఇక్కడ బాబా చెప్తారు చూడండి. యా, if the soul is conscious of impressions, then the soul must necessarily experience these impressions. In order to experience these impressions, the consciousness of the soul must experience them through proper media. అది ఇది అంతా లింకేజ్ బాబా చెప్తున్నారు అనమాట. ఆటోమేటిక్గా ఇవన్నీ జరిగిపోతూ ఉంటాయి. ఆ సంస్కారములు ఉండగానే వాటి ఎరుక మనకు పడగానే ఇదే పరిస్థితి వస్తుంది. అలాగే మొట్టమొదటి మానవ దేహం రాగానే మన ఫోకస్ అంతా సంస్కారముల మీదే ఉంటుందట. అంటే సంస్కారముల ఎరుకను పూర్తిగా పొంది ఉంటాం. కాబట్టి నువ్వు ఎవరెవరా అంటే నేను నాగేశ్వరరావుని అని చెప్తున్నాడు. యథార్థానికి నేనేం చెప్పాలి? నేను పరమాత్మని అని చెప్పాలి కదా. ఎందుకని పూర్తి సామర్థ్యం వచ్చేస్తుంది కదా మానవ దేహం రాగానే. కానీ సంస్కారముల యొక్క ఎరుక నాకు ఉండడం వలన నేను ఇదిగో ఇలాంటి భాష మాట్లాడుతూ ఉంటాను. ఇక్కడ దాకా లాజిక్ బిల్డప్ చేసింది ఇది అన్నమాట బాబా. సంస్కారములు ఉంటే అవి నీ మీద ఒత్తిడి తీసుకొస్తాయి. తప్పనిసరిగా వాటి ఎరుకను పొందాలి, వాటి అనుభవాలను నువ్వు పొందాలి. ఆ అనుభవం కోసం తగిన మాధ్యమంతో నువ్వు జత కలవవలసి ఉంటుంది. ఇక్కడి వరకు ఇలా చెప్పారండి బాబా. జై బాబా. గోపికృష్ణ క్లియర్ అయిందండి? సార్ క్లియర్ సార్. థ్యాంక్ యూ. జై బాబా. ఇంకా వేరే ఏమన్నా ఉన్నాయండి ప్రశ్న? ఇంకా 4 నిమిషాలు ఉంది. ఇంకా కొత్త పారాగ్రాఫ్ స్టార్ట్ చేయదులేండి. సంతోష్ నెక్స్ట్ చేద్దాం. ఏమన్నా ప్రశ్నలు ఉంటే మనం టైం వినియోగించుకుందాం అండి. ఇప్పటిదాకా బాగానే ఉందమ్మా, ఫాలో అవ్వగలుగుతున్నామా? అంటే ఇంకా చాలా ఇంట్రడక్టరీ సెషన్ లాంటిది ఇది. అంటే బేసిక్ గా ఫౌండేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు బాబా. బాగానే ఉంది సార్, క్లియర్ గా అర్థం అవుతుంది. ఓకే. అంటే చాలా మొదట్లో చదివినప్పుడు ఈ మోస్ట్ అవి కొంచెం అన్ఈజీగా ఉంటాయి రిపీటెడ్ గా వెళ్ళడం. కానీ జాగ్రత్తగా గమనించి ఎక్స్ప్లెనేషన్ అది మనం అంటే అర్థం చేసుకుంటే చాలా న్యాచురల్ గా ఫీల్ అర్థం అవుతూ ఉంటుంది బాబా ఏం చెప్పదలుచుకున్నారు అన్నది. అంటే ఆల్మోస్ట్ పెద్ద కొండ మీదకి ఎక్కి పెద్ద వ్యాలీ అలా అంటే మన కనుచూపు దాటినంత పెద్ద వ్యాలీ ఉంటే అక్కడి నుంచి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకోండి ఏ ప్రాంతం ఎక్కడ ఉంది ఏంటి అన్నది. మరి వీడికి కనబడదు పక్కవాడికి. అందుకని ఆ పెద్ద మనిషి ఏమంటాడు, అది వచ్చే దూరంగా అంటుంటారు కదా. నాకు ఆ బాధ కనబడుతుంటుంది బాబా చెప్పిన దాంట్లో. మనకి అవగాహన అంత దూరం ఇమాజినేషన్ స్ట్రెచ్ చేయలేము మనం, అలవాటు ఉండదు. ఆ ఇమాజినేషన్లోకి అంటే ఇమాజినేషన్లోంచి చెప్పాలి ఆయన ప్రాబ్లం. అది పాపం ఆయనకి మన ఊహనే ఆ స్థాయికి తీసుకెళ్ళగలగాలి. అందుకు ఆ ఎక్సర్సైజ్ అనమాట ఇది అంతా. ఈ ఫస్ట్ చాప్టర్స్ స్ట్రెచ్ చేయడం మన ఊహని. అంటే ఆ ఊహ స్ట్రెచ్ చేసుకోకుంటేనే మనకి ఊహ ద్వారానే మన సబ్జెక్ట్ అంతా అర్థం చేసే అనుభవం లేదు కదా. సింపుల్ ఒక పాయింట్ చెప్తానమ్మా. ఒక పాయింట్ మనం ముందుకి మన అవగాహనని ఆధారం చేసి ముందుకు వెళ్ళిపోతే మనకి సులభంగానే ఉంటుందమ్మా. ఆ పదాల్లో మనం ఎక్కువ తగులుకొని వర్రీ అవుతూ ఉంటే ముందుకు వెళ్ళలేమన్నమాట. ఉదాహరణకి సైకిల్ తొక్కడం రానివాడు ఆ సైకిల్ తొక్కడం చూసాడు అనుకోండి, 2 చక్రాల మీద ఎలా వెళ్ళిపోతున్నాడు వీడు అని థీరీ మొదలు పెడితే ఆ థీరీలోనే ఉండిపోతాడు. ఒకసారి ఆ సైకిల్ ఎక్కి ఆ తొక్కడం మొదలెట్టగానే సులభంగానే అనిపిస్తుంది సరే. అంచేత మనం ఆ నేపథ్యాన్ని తీసుకొని మనం ముందుకు సాగిపోతే సులభంగానే వెళ్ళిపోవచ్చు. ఆ నేపథ్యం కోసం బిగినర్స్ వెర్షన్ మనం చదువుకుంటే కొంత సులభం అవుతుంది అనమాట. ఏమన్నా ఉన్నాయండి? లేకపోతే క్లోజ్ చేద్దాం కాల్. సంతోష్ నెక్స్ట్ వీక్ చేద్దాం మీది. అలాగే సార్, అలాగే. సరే అండి. అయితే ఇక్కడ వద్దామండి. అవతార్ మెహర్ బాబాకి జై బాబా అండి అందరికి. మళ్ళీ నెక్స్ట్ జై బాబా. జై బాబా అండి అందరికి. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. జై మెహర్ బాబా.
జనరల్ అందరికి